3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో 1-2 వచ్చిన వైసీపీ దుష్ట పండాగాలు పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేమందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధమని చావగొడతా ఉన్నారు. బాబు నీకు యుద్ధం ఇస్తాం, నీకు అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం. అందుకని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ, ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో, ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను? నేను చాలా రాజకీయాలు చేశాను, కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో 19లో మళ్ళా ఒక విఘాతం రావడం, ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది. ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి. ఈ అవమానాలు ప్రజలు భరించారు, కార్యకర్తలు భరించారు, పత్రికా విలేకరులు భరించారు, మేము కూడా భరించాం. నా విషయం మీ అందరికీ తెలుసు. 5 కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయనీయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే
ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం. దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా తీయలేదు. ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అనునిత్యం నేను కానీ నా దగ్గరకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం. ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలియదు. మా అభ్యర్థుల్ని వారికి తెలియదు, కానీ వారు మంచి అభ్యర్థుల్ని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థుల్ని మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు. 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని, కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ని తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారాన్ని తీసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీపడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేశాం, వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ అభ్యర్థుల ఎంపికలు తెలుగుదేశం పార్టీ అయితే యువతకు, మహిళలకి, బీసీలకు, అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేశాం. చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే మరి మీరు చూస్తే ఒక 23 మంది ఫస్ట్ టైమర్స్, ఈ 94లో 23 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభకు వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం. వీళ్ళలో 3 డాక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బాగా 2 అయితే పిహెచ్డి కూడా ఉన్నారు. అదే మరిగా వైసీపీ అభ్యర్థులను ఒక్కసారి మీరు పోల్చి చూస్తే కడాన రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు. రౌడీల్ని, గూండాల్ని కాకుండా రెడ్ శాండిల్వుడ్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండిల్ వ్యాపారం చేసే వాళ్ళని ట్రాన్స్ఫర్లు కూడా చేశారు అక్కడి నుంచి. ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది అక్కడ, నాయకుల ప్రొడక్షన్ కూడా, నాట్ ఓన్లీ రెడ్ శాండిల్వుడ్ ప్రొడక్షనే కాదు. అలాంటి వాళ్ళని, రౌడీల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్లు కూడా చేసి రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం. ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది. ఈరోజు మీరున్నారు ప్రెస్, మీ మీద సిరీస్ ఆఫ్ దాడులు జరిగాయి. సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలి అని నిస్సాహితిలో మీరున్నారు. ఏమనుకో అంటే మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. అదేవిధంగా పత్రికా విలేకరులకి బాధ్యత ఉంది. అతనికి స్వేచ్ఛ ఉంది, మీకు బాధ్యత ఉంది. 4 estates
ఏదైతే ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ అనేటివి చాలా ముఖ్యం. ఒక పక్క చట్టసభలు, ఎంపిక చేసే అభ్యర్థులు, అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు చట్టాలు చేయడం. రెండోది కార్యనిర్వాహక అధికారులు, ఐపీఎస్ ఆఫీసును ఆల్ ఇండియా లెవెల్లో తెచ్చిపెట్టడం. మూడోది పత్రికా విలేకరులు ఎక్కడికక్కడ స్వేచ్ఛగా ఎవరేం చేసినా నిర్మోహమాటంగా ప్రజలకు చెప్పడం. ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని కోర్టుకెళ్ళి మళ్ళా మన హక్కులు కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ 4 వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి, దుర్వినియోగం చేసే పరిస్థితి. ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి నేను 45 ఏళ్ళు ఎప్పుడు చూడాల. ఇదే మీడియాలో నేను చూశాను. ఇది ఎంత పరాకాష్టం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మీడియాలో ఒక్కసారి ఒక జీవో తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్నానని రాజశేఖర రెడ్డి ఒక జీవో తీసుకురావడానికి ఫైల్ మూవ్ చేశాడు. అంతే, ఫైల్ మూవ్ చేస్తే నెక్స్ట్ డే మేము అసెంబ్లీలో పట్టుకున్నాం. నీ ఇష్ట ప్రకారం ఎట్ట చేస్తావు సమాధానం చెప్పమని. అతను భయపడిపోయి కాదు నేను చేయలేదు అన్నాడు. నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నా, నేను చేయను అన్నాడు. కాదు ఆ ఫైల్ పెట్టమన్నాం. అక్కడి నుంచి నేను విత్డ్రా చేసుకున్నానంటే మళ్ళీ మీరు మాట్లాడతారేంటి అనే పరిస్థితికి వచ్చి తోకదాడించేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 2430 జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపల వేసే పరిస్థితికి వచ్చారు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిందని అనుకోను. ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క అడ్వకేట్కి కోట్ల రూపాయలు, కామన్ మ్యాన్ కోట్ల రూపాయలు పెట్టుకుని అడ్వకేట్ని పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్రంలో? కనీసం అడ్వకేట్ అంటే తెలుసా? ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. అహంకారంతో, ఎగోతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను చేసినప్పుడు మీరు కూడా, ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు. మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ మాకు ఏమాత్రం కూడా రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం. అందరికీ సీట్లు రాకపోవచ్చు. ఎందుకు నేను మాట కూడా వాడుతున్నానంటే, తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి. జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి. ఇద్దరూ కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ఎవరైతే ప్రజలు సహకరించాలని ఆలోచన ఉంటారో వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. దానివల్ల గెలుపు ఈజీ అవుతుంది. గెలుపు అనేది ఎవరు ఆపలేరు. నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నా. ఎందుకు ఆ ధీమాతో చెప్తున్నట్టే, ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడుపడేశారు. వాళ్ళకు తెలుసు, ఏ ఒక్కరిని అడిగినా కూడా వాళ్ళకి అర్థమైంది. కానీ రౌడీజం చేసావు, ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్యూమరేట్ చేసావు, లేకుంటే బూత్ క్యాప్చర్ చేసావు, లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని, వాలంటీర్స్ని, ఇలాంటి వాళ్ళని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. జరగదు. చాలా ఎన్నికలు చూశాను. ఒకసారి డబ్బులతో కూడా, డబ్బుల అహంభావం ఇప్పటికే ఎక్కడికక్కడ బస్తాలు కొద్ది డబ్బులు వెళ్ళిపోయిందని కాన్స్టిట్యున్సీల వారికి ఇయర్ మార్క్ చేశారని. ఎర్ర చందనం డబ్బులు, శాండ్ల్వుడ్ డబ్బులు, లేకపోతే ఇసుక డబ్బులు, లిక్కర్ డబ్బులు, ఒకటి కాదు. ఇలాంటివన్నీ అవినీతి డబ్బుల్ని పంపించి మళ్ళా ఓట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఇది ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి అధికారం కాదు, ఇష్టారాజ్యం కాదు. ప్రజలు వారి జీవితాలు, వారి భవిష్యత్తుని పరిరక్షించేది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి ఒక ముప్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది. విలువలతో కూడిన రాజకీయం చేశాం.
ఇంకొక పక్కన ప్రజల సహకారం కానీ, అదే సమయంలో అందరూ వారి భవిష్యత్తు కోసం పనిచేస్తారని నమ్మకం మాకుంది. మీరు అవసరమైతే ప్రజలే ముందుకొచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ అభ్యర్థులు గెలిపించుకునే ప్రక్రియకు కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నా. ఒక పక్క 5 కోట్ల ప్రజలు, ఒక పక్క ఒక అహంభావంతో, ధనబలంతో, పెత్తందారి విధానాలతో, రౌడీజంతో వస్తున్నటువంటి పార్టీ ఇంకొక పక్క. అందుకే ప్రజలందరూ కోరుతున్నా, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా బాధ్యత మేము చేస్తాం, మీ బాధ్యత మీరు చేయండి, సహకరించమని మరొకసారి అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. కూర్చోండి. ఓకే. కూర్చో. వన్ మోర్ ఫోటో అంతే పనికి వేరే పని లేదు. రైట్. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 94 మందితో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. వీరిలో 23 మంది కొత్త అభ్యర్థులని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందులో 3 డాక్టర్లు, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అలాగే అందులో మాజీ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నట్టుగా చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే, రాష్ట్రాన్ని కాపాడుకోసమే ఈ కలయిక అంటూ చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూడా ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఇక జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ తన లిస్టును ప్రకటించింది. దాదాపు 94 మందితో కూడినటువంటి అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఒకసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను చూద్దాం. ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు, ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, రాజాం ఎస్సీ నియోజకవర్గం నుంచి కొండ్రు మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. ఇక మిగతా స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మరొకసారి చెప్తున్నాను. బెందాలం అశోక్ ఇచ్చాపురం, అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి, ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, రాజాం నుంచి కొండ్రు మురళీమోహన్ పోటీ చేయబోతున్నారు. రైట్. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా అయితే విడుదలైంది. 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. ఇక 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక
బీజేపీకి సంబంధించి బీజేపీ కలిసి వస్తే కనుక సందర్భాన్ని బట్టి పొత్తులు అలాగే అవగాహనను నిర్ణయించుకుంటామని చెప్తుంది. ఎస్, అనకాపల్లి నుంచి కొంటాలి రామకృష్ణ జనసేన అభ్యర్థులు చూద్దాం. మాధవి నెల్లిమర్ల నుంచి, అలాగే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి, బత్తుల రామకృష్ణ రాజానగర్ నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ ఒకసారి మనం చూస్తున్నాం. కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి, మాధవి నెల్లిమర్ల నుంచి, నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి, బత్తుల బలరామకృష్ణ రాజానగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఇంకా ప్రకటించలేదు. ఎస్, ఒకసారి టీడీపీ అభ్యర్థులు బెందాలం అశోక్, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్ రాజాం నుంచి పోటీ చేయబోతున్నారు. ఒక్కసారి పీసీఆర్ పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితా ఇస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, తొయ్యక జగదీశ్వరి కురుపాం ఎస్టీ నుంచి, అలాగే విజయ బోనెల పార్వతీపురం నుంచి ఎస్సీ అభ్యర్థి, అలాగే గుమ్మడి సంధ్యారాణి సాలూరు నుంచి ఎస్టీ అభ్యర్థి, బేబీ నాయన బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్నారు. ఒక్కసారి రైట్, మొదటి నుంచి చెప్తాను. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, టెక్కల్ నుంచి శ్రీకాకుళం, టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు, అలాగే ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, రాజాం ఎస్సీ నియోజకవర్గం నుంచి కొండ్రు మురళీమోహన్, కుప్పం నుంచి అరకు జిల్లా కుప్పం నుంచి తొయ్యక జగదీశ్వరి, అలాగే పార్వతీపురం అరకు నుంచి విజయ్ బోనెల, అలాగే సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి నుంచి రంగారావు, బేబీ నాయన, అలాగే గజపతి నగర్ నుంచి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం నుంచి పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతి రాజు, అలాగే విశాఖపట్నం ఈస్ట్ నుంచి రామకృష్ణ బాబు, అలాగే విశాఖపట్నం వెస్ట్ నుంచి పీజీవీఆర్ నాయుడు, గన్నా బాబు అంటారు, అలాగే అరకు వ్యాలీ నుంచి సియరి దొన్నుదొర, అలాగే పాయకరావుపేట నుంచి వంగలపొడి అనిత, నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని నుంచి యనమల దివ్య, పెద్దాపురం కాకినాడ జిల్లా నుంచి పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం నుంచి దాట్ల సుబ్బరాజు, గన్నవరం నుంచి రాజేష్ కుమార్, కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, అలాగే మండపేట నుంచి వేగుల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట నుంచి జ్యోతుల వెంకటప్రావు, ఇక ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల నుంచి నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి రామరాజు, తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ, అలాగే ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణ, చింతలపూడి నుంచి ఇది ఎస్సీ నియోజకవర్గం సొంగ రోషన్, అలాగే తిరువూరు నుంచి ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, అలాగే పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, పామరు నుంచి ఎస్సీ నియోజకవర్గం వర్ల కుమారరాజా, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ రావు, అలాగే నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి రాజగోపాల్ తాతయ్య, అలాగే తాటికొండ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి నుంచి నారా లోకేష్, పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర, వేమూరు ఎస్సీ నియోజకవర్గం నక్క ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, బాపట్ల నుంచి వేగేష్ణ నరేంద్ర వర్మ, అలాగే పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం బూర్ల రామాంజనేయులు, చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, ఇక వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, మాచెర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం గూడూరు ఎరిక్సన్ బాబు, పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు, అలాగే అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, ఇక సంతనూతలపాడు నుంచి ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ రావు, అలాగే కొండపి నుంచి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కణగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి, అలాగే నెల్లూరు సిటీ నుంచి నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్,
తెలుగుదేశం పార్టీ దాదాపు 94 మందితో కూడినటువంటి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. వీరిలో ఎక్కువ శాతం విద్యావంతులు ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్తున్నారు. ఇక జనసేన నుంచి 24 మంది అసెంబ్లీకి, అలాగే 3 పార్లమెంటుకు పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఇంకా అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా అయితే పూర్తిగా అనౌన్స్ చేశారు. జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు. కృష్ణమోహన్, ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు పూర్తి స్థాయిలో జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది? అలాగే ఒకసారి టీడీపీకి సంబంధించి అభ్యర్థుల జాబితా చూస్తే కనుక పూర్తి స్థాయి సామాజిక సమీకరణాలు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది అనుకోవచ్చా? ఎస్, మొత్తం మీద రామదాస్, జనసేన చూసుకుంటే దాదాపుగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు నుంచి రంగంలో ఉంది. అయితే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం జనసేన 24 నుంచి 25 లోపల ఉంటుంది అని. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు 5 స్థానాలు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఒకటి తెనాలి శ్రీ నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం బత్తుల రామకృష్ణ, కాకినాడ పంతం నానాజీ. సో ఈ 5 మంది పేర్లను ప్రకటించారు. మిగతా పేర్లు మేము ఇంక త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. చివరికి పవన్ కళ్యాణ్ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడని కూడా చెప్పలేదు. సో మొత్తం మీద 5 మంది మాత్రమే ప్రకటించిన పరిస్థితి అయితే చూస్తే, ఇక టీడీపీ అభ్యర్థులు చూసుకుంటే దాదాపుగా ప్రకటించిన 94 మంది పేర్లలో 51 మంది, అంటే దీంట్లో 23 మంది కొత్త అభ్యర్థులు ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇందాక చెప్పాం, ఉదయాన్నే మనం ఆల్రెడీ చెప్తున్న కొత్త అభ్యర్థులకు పెద్ద ఎత్తున స్థానం ఇవ్వబోతున్నారని. దీంట్లో 3 డాక్టర్లు, 51 మంది గ్రాడ్యుయేషన్స్ ఉన్నారు, తర్వాత మాజీ ఐఏఎస్ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 18 సీట్లు కనపడుతున్నాయి. ఎస్టీ సామాజిక సంబంధించి 3 సీట్లు కనబడుతున్నాయి. బీసీలకు పెద్ద పీట వేశారు, మైనారిటీలకు 3 సీట్లు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కొంత దీనికి సంబంధించి అయితే కొంత నెట్వర్క్, కొంత పూర్తిగా కసరత్తు చేశారు అని చెప్తున్నారు. దాదాపు చంద్రబాబు మాట చెప్తున్నారు, 1,20,000 మందితో మేము ప్రతి నియోజకవర్గంలో, అంటే మొత్తం 1,20,000 మందితో మేము ఈ జాబితాకు సంబంధించి పూర్తి కసరత్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ నేను ఇంతవరకు ఇన్ని కసరత్తు చేయలేదు. నేను 9వ ఎలక్షన్ చేస్తున్నాను. ఈ 9వ ఎలక్షన్స్లో ఇంత కసరత్తు చేయడానికి గల కారణం కూడా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని తట్టుకునే దానికోసం ఖచ్చితంగా ఇటువంటి కసరత్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కొత్త అభ్యర్థులు కానీ మనం చూసుకుంటే ఇప్పుడు ఉదయం నుంచి మనం చెప్తున్నట్లుగానే డోన్ సంబంధించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోడుమూరు దస్తగిరి చాలా కొత్త అభ్యర్థి, పెనుగొండ సరితమ్మ కూడా కొత్త అభ్యర్థి, కళ్యాణదుర్గం సురేంద్రబాబు ఇతను వ్యాపారస్తుడు, ఇతను కూడా కొత్త క్యాండిడేట్, బండారు శ్రావణి సింగనమాల ఓల్డ్ అయినా సరే మరోసారి ఇచ్చారు, రాయచోటి రాంప్రసాద్ రెడ్డి కూడా కొత్త అభ్యర్థి, తమ్మల్లపల్లి జయచంద్రారెడ్డి కొత్త అభ్యర్థి, చిత్తూరు జగన్ గురజాల జగన్ కూడా కొత్త అభ్యర్థి, ఉదయగిరి కాకర్ల సురేష్, అలాగే సులూరుపేటకు సంబంధించి నల్వాల సుబ్రహ్మణ్యం కూతురు శ్రీలక్ష్మికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది, ఆమె కూడా కొత్త అభ్యర్థి, కావలకు సంబంధించి కావ్య కృష్ణారెడ్డి. సో వీళ్ళందరూ కూడా కొత్త అభ్యర్థుల్ని ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఉదయం నుంచి కూడా మనం కొన్ని పేర్లు ఉండకపోవచ్చు అని చెప్పాం. దేవినేని ఉమా పేరు ఉండకపోవచ్చు, తర్వాత దేవినేని ఉమా పేరు కావచ్చు, కొంతమంది సంబంధించిన పేర్లలో అయితే ఖచ్చితంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కావచ్చు, వీటిలో ఉండకపోవచ్చు అని చెప్పినట్లుగానే ఆలపాటి రాజా పేరు లేదు, అలాగే బీకే పాసార్థి పేరు లేదు, కళా వెంకట్రావు పేరు లేదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు లేదు. సో వీళ్ళ పేర్లకు సంబంధించి మనం సెకండ్ లిస్టులో ఉంటుందా లేదా అనేది కూడా ఇంకా తెలియలేదు. కానీ కొంత ఈ మొదటి లిస్టులో మాత్రం సీనియర్లని పక్కన పెట్టినట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది రామ్. అయితే ఓవరాల్గా ఇప్పుడు వరకు చూస్తున్న దాంట్లో చాలా వరకు కసరత్తు చేసినట్టుగానే కనబడుతుంది. అయితే జనసేన అధ్యక్షుడు ఒక మాట చెప్తున్నారు, దాదాపుగా 40 సీట్లు అంటే మేము 24 ప్లస్ 18 అంటే బీజేపీకి కూడా మా పొత్తులో 40 సీట్లు దాకా వచ్చే పరిస్థితి అయితే ఉంది. బీజేపీకి మరో 2-3 రోజుల్లో కొంత అవగాహన ఉంది, కొంత సర్కస్ చేస్తున్నాం దాని మీద. సో అవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించిన వ్యవహారాలు కూడా చెప్తాం. మాలో దాదాపుగా అంటే బీజేపీ జనసేన కలిపి 40 సీట్లు దాకా పోటీ చేయబోతున్నాం. ఎంపీలకు సంబంధించి కూడా వాళ్ళు ఒక 3 స్థానాలు 4 స్థానాలు అడిగే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. సో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే 7 స్థానాల నుంచి 8 స్థానాలు జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. సో 40 స్థానాలకు సంబంధించి జనసేన బీజేపీ
పొత్తులో ఉంటాయి. సో మిగతా స్థానాలన్నీ కూడా అంటే 130 స్థానాల్లో తెలుగుదేశం పోటీలో ఉంటుంది. ఇప్పటికే 94 స్థానాలు ప్రకటించారు కాబట్టి దీంట్లో 5 తీసేస్తే ఉన్న 88 స్థానాల్లో ఇంకొక 30 స్థానాలు కూడా యాడ్ అయ్యే పరిస్థితి తెలుగుదేశానికి కనబడుతుంది. అంటే 130 స్థానాలు పక్కాగా తెలుగుదేశం చేస్తుంది. మరోవైపు 40 స్థానాల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఎంపీలకు సంబంధించి చూసుకుంటే 7 స్థానాలు జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ పొత్తులో ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదే విషయం మీద చంద్రబాబు కూడా చెప్పారు. పొత్తుకు సంబంధించి బీజేపీతో కూడా కలిసి మళ్ళీసారి చర్చించిన తర్వాత ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొని వస్తామని చెప్పిన పరిస్థితి చూస్తాం. అయితే దాదాపుగా చాలామందికి కొత్త అభ్యర్థులకి 15-16 మంది కొత్త అభ్యర్థులకి ఇచ్చిన పరిస్థితి, 51 మంది చదువుకున్న వ్యక్తులకు ఇచ్చారు, మాజీ ఐఏఎస్లకు ఉన్నారు. ఇదే వ్యవస్థలో మనం వైసీపీకి సంబంధించిన లిస్టు చూసుకుంటే చాలామందికి ఎర్రచందనం దొంగలకి, రౌడీ షీటర్లకి అభ్యర్థులకి ఇచ్చారని చెప్పి చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి ఉంది. సో మేము ఈ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాం, ప్రజలు తమ వైపు ఉండాలి అనేది చంద్రబాబు కోరుతున్న పరిస్థితి రామ్. కానీ ఓవరాల్గా లిస్టుకి సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించి అన్ని ఏరియాల్లోకి సంబంధించి వ్యక్తులని క్యాండిడేట్లని ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి పార్లమెంటు పరిధిలో 25 పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులను కూడా దాదాపుగా ప్రకటించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ అంటే ఓవరాల్గా సెకండ్ లిస్టు ఎలా ఉంటుంది ఏంటి ఎప్పుడు అనేది ఇంకా చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు చెప్పినంత వరకు మాత్రం ఖచ్చితంగా వ్యవహారంలో ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే పూర్తిగా కూడా లిస్టుకి సంబంధించి వ్యవహారంలో ఎక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇతర వ్యవహారాలన్నీ కూడా మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించే ఒకసారి కానీ చూసుకుంటే సో పూర్తిగా కూడా అంటే ఇప్పటికి మనకు అందుతున్న కొంత ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న దాంట్లో ఓవరాల్గా 94 స్థానాలకు సంబంధించిన ఒకసారి కానీ లిస్టు కానీ చూసుకునే పని అయితే ఒకసారి కానీ చూసే ప్రయత్నం చేస్తాం. ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లాలో 3 నియోజకవర్గాల నుంచి ప్రకటించారు. విజయనగరం జిల్లాకు సంబంధించి 1, అరకు నుంచి 3, తర్వాత విజయనగరం నుంచి 3, విశాఖపట్నం నుంచి 2. సో ఇట్లా దాదాపుగా 94 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల మొత్తాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం జనసేన కలిసి ఈ పోటీలో 94 స్థానాలకు పోటీ చేస్తారు. జనసేన 5 అభ్యర్థులను ప్రకటించింది. మిగతా అంశాలను త్వరలో 2-3 రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటనను ప్రకటిస్తామని చెప్తున్న పరిస్థితి. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇందులో 23 మంది కొత్త అభ్యర్థులు ఉన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. 3 డాక్టర్లు, 51 మంది గ్రాడ్యుయేట్లు అలాగే మాజీ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద తమ పార్టీ జాబితాలో తొలి జాబితాలో ఎక్కువగా ఉన్నత విద్యావంతులకి అవకాశం కల్పించామని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అటు జనసేన 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి జనసేన 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది. ఇక ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. దానికి సంబంధించిన క్లారిటీ ఏం రాలేదు. మొత్తం మీద 2 పార్టీలు కలిసి తొలి జాబితా విడుదల చేశాయి. రాష్ట్ర భవిష్యత్తు అలాగే రాష్ట్రాన్ని కాపాడుకోసమే ఈ కలయిక అంటూ ఈ 2 పార్టీలు చెప్తున్న పరిస్థితి. ఇక బీజేపీకి సంబంధించి ఆలోచన చేస్తున్నామని, ఆ పార్టీ కలిసి వస్తే తగిన సమయంలో పొత్తుల అవగాహన సంబంధించి నిర్ణయం తీసుకుంటామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.